ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తున్నప్పుడు విటమిన్ డి అనేది తక్కువగా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సింది ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీ అనేది అఫెక్ట్ అవుతుంది. దీనివల్ల మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లస్ మనం చేస్తున్న ట్రీట్మెంట్స్‌లో కూడా రిజల్ట్స్ అనేది తగ్గవచ్చు. అదే కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మిస్‌క్యారేజెస్ రిస్క్ అనేది పెరుగుతుంది. కాబట్టి విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్న వాళ్ళలో చాలామంది రకరకాల విటమిన్స్ అనేవి వాడుతుంటారు. కానీ ఈ ఇంపార్టెంట్ విటమిన్ డి అనేది వాళ్ళు వాడకపోవడం అనేది వెరీ కామన్‌గా చూస్తున్నాము. విటమిన్ డి ఎందుకు ఈ మధ్య డెఫిషియెంట్‌గా ఉంటుంది అంటే, మెయిన్‌గా మన లైఫ్ స్టైల్ చేంజెస్. ఇంతకుముందు కాలంలో ఎండలో వాక్ చేయడం గానీ, మనము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కారు కాకుండా నడక ద్వారా గానీ వెళ్ళడం ద్వారా విటమిన్ డి అనేది పుష్కలంగా వచ్చేది. ఈ మధ్య మనం ఇంటి దగ్గర కార్‌లో ఎక్కితే మరి మన వర్క్ దగ్గర కార్‌లో దిగుతున్నాం. అదే కాకుండా ఒకవేళ ఎండలో మనము ఎక్స్‌పోజ్ అయినా గూడా ఈ కాలంలో ఉన్న పొల్యూషన్ వలన ఆ ఎఫెక్టివ్ విటమిన్ డి అనేది మన బాడీలోకి రావడం లేదు. అసలు ఎంత విటమిన్ డి ఉండాలి? యూజువల్‌గా 30 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ అనేది నార్మల్ రిఫరెన్స్. దీనికంటే మనకి తక్కువ ఉంది అంటే ఐదర్ డైలీ డోస్ ఆర్ వీక్లీ డోస్. డైలీ అంటే మనం ఒక 1000-2000 యూనిట్స్, అదే వీక్లీ డోస్ అనుకోండి 60K యూనిట్స్ కూడా వాడొచ్చు. చాలామంది డైలీ వేసుకోవడం మర్చిపోతారు కాబట్టి ద బెస్ట్ థింగ్ వచ్చేసి 6 మంత్స్‌కి ఒకసారి మనము వీక్లీ విటమిన్ డి వేసుకోవడం ద్వారా బాడీలో మనము తగినంత విటమిన్ డిని మెయింటైన్ చేయవచ్చు.